హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాలిక్ 321. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఎక్కడికి రెడీ అయిపోతున్నానా అని చూస్తున్నారా? సో అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎక్కడికన్నా బయటకు వెళ్దామని చెప్పేసి సండే ఈవినింగ్ అనుకున్నాము. సో మా ఫ్రెండ్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు. సో అందరం కలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ గాజువాకలో ఎగ్జిబిషన్ పెట్టుంటే వెళ్ళామన్నమాట. సో బయట ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము. పెర్ హెడ్ 100 రూపీస్. అండ్ అలానే పార్కింగ్కి కూడా 20 రూపీస్ అన్నట్టు తీసుకున్నారు. సో ఇంకా అక్కడ మేము టికెట్స్ తీసేసుకొని మేమందరం లోపలికి ఎంటర్ అయిపోయాము. వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫిష్ అక్వేరియం చూసాము. గైస్ చాలా బాగున్నాయి, ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. బట్ అంత థ్రిల్లింగ్ అయితే ఏం అనిపించలేదు. మేబీ చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అవి చూసి. సో మేమైతే ఎంజాయ్ చేయలేకపోయాం, ఎందుకంటే మేము చిన్నపిల్లలం కాదు, అలానే పెద్ద పిల్లలం కాదు, తెలుసు కదా. సో మేము ఎంజాయ్ చేయలేకపోయాము. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అస్సలు అక్కడ ఉండలేకపోయాం గైస్. ఏమైందంటే ఫుల్ స్వెట్టింగ్, అస్సలు చలి, లైక్ ఏసీస్ లేవు, లోపల ఏసీ లేదు. అసలు చాలా అంటే చాలా ఉక్క పెట్టేసి గాలి ఆడక ఫుల్ చెమటలు పట్టేసి అస్సలు ఉండలేకపోయాము అక్కడ. సో అందుకే మేము ఆల్మోస్ట్ ఫాస్ట్గా అన్నీ చూసేసి వెళ్ళిపోయామన్నమాట బయటికి. సో ఎందుకంటే ఇంకా తినాలి, అప్పటికే లేట్ అయిపోయాం అన్నమాట. సో ఇక్కడ గేమ్స్ పెట్టారు. అండ్ అలానే ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఏవో వాటర్ గేమ్స్ పెట్టారు చిన్నపిల్లలకి. గోవా గేమ్ అంటే ఏదో పెట్టారనమాట. అండ్ అలానే ఇందులో నేను ఎక్కించమన్నాను, బట్ వాళ్ళు ఎక్కించనన్నారు. నేను కూడా చిన్నపిల్లనే కదా ఎక్కించండి అన్నాను, బట్ ఎక్కించలేదు. సర్లే అనుకొని వచ్చామన్నమాట. అండ్ నేను ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ లైఫ్లో ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. బాగుంది, నోట్లో పెట్టుకున్న వెంటనే బిస్కెట్ చాలా చల్లగా ఉంది. సో అది అయిపోయిన తర్వాత మొత్తం అక్కడ పెద్ద జెయింట్ వీల్ పెట్టారు. ఎగ్జిబిషన్ అంటే అదే కదా. నేను ఎప్పుడూ లైఫ్లో ఒక్కసారి కూడా నేను జెయింట్ వీల్ ఎక్కలేదు. సో ఈసారి ఎప్పుడన్నా ట్రై చేయాలి డెఫినెట్గా. అండ్ అలానే ఎగ్జిబిషన్ చూసుకున్నాక మేము పక్కన గాజువాకలో ఉన్న బర్కాస్ అనే ఒక హోటల్కి వచ్చాం. మండి, యాక్చువల్లీ అది మండికి వచ్చామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను, ఆ బొమ్మ వైపు చూపించి మా ఫ్రెండ్ వైపు చూపించి జగ్గు నీలానే ఉందిరా యాస్టీజ్ అని చెప్తే నవ్వుతున్నాడు వాడు. అండ్ తిను మా ఫ్రెండ్, మీరు కూడా హాయ్ చెప్పేయండి మా ఫ్రెండ్స్ అందరికీ. అండ్ వీడు వచ్చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు అని చెప్తున్నాను. సో వాడు హాయ్ చెప్తున్నాడు. అండ్ ఇక్కడైతే ఆర్డర్ చెప్పేసాము కూర్చొని. ఆర్డర్ చెప్పేశాక ఇక్కడ ఏదో వచ్చింది, అది నాకు తెలియదు, చూపిస్తాను ఉండండి, మెనూలో ఉంది. దీని పేరు కూడా నోరు తిరగలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కువ పీసెస్ ఇచ్చాడు. సో జ్యూసీగా చాలా బాగుంది. మూర్గ్ మసాలా మండి అంట, ఇది బాగుంది. ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. అండ్ సో బిర్యానీ అయితే చాలా బాగుంది, జ్యూసీగా. కానీ మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్నాప్ తీసుకున్నంత వరకు తినేవారు గైజ్, అదొక రకమైన టార్చర్లా ఉంటుంది. సో మా గ్యాంగ్లో వీడే ఆ స్నాప్ తీసుకున్నంత వరకు మమ్మల్ని తినవ్వలేదు. సో తప్పదు కదా, ఫ్రెండ్ భరించేసాము. అండ్ అలానే ఈ వీడియోకి ఇంతే గైజ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే మా ఫ్రెండ్స్ కూడా చెప్పేసారు, వినేయండి. మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి. Like, share, subscribe to Ushalic 321.